అందరికీ నమస్తే. నా పేరు కాజీ హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మరి ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలలో మరి పెట్రోల్ డీజిల్ సంక్షోభం అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం చూస్తున్నాము ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి పైన చూస్తే మనకు యుద్ధం కారణంగా ఇటు గ్యాస్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి చాలా రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలు చెప్తున్నాయి ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు, మీకు త్వరగా ఈ పరిష్కారం చేస్తామని. కానీ వాస్తవంగా చూస్తే చాలా సంక్షోభం అనేది మనం చూస్తున్నాము, గమనిస్తున్నాము. ప్రజలైతే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకులలో చుక్క పెట్రోల్ అనేది లేదు, డీజిల్ అనేది లేదు. ఎందుకంటే మన ఈ గ్యాస్ కొరతలు, పెట్రోల్ కొరతలు, డీజిల్ కొరతల వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా మనం ఇక్కడ ఫీల్డ్లో వచ్చి చూస్తే ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కనపడడం లేదు. వారం రోజులు కూడా అయిపోయినటువంటి పెట్రోలు వచ్చిన 2 గంటల్లోనే వెళ్ళిపోతుంది. ప్రజలు కూడా పెట్రోల్ ఎక్కడైపోతుందో, డీజిల్ ఎక్కడైపోతుందో అని చెప్పి క్యాన్లలో నింపుకొని వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నారు. కానీ చాలా తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులనే మీరు దయచేసి అర్థం చేసుకొని ప్రభుత్వాలు కూడా వెంటనే దీని గురించి స్పందించి ఉమ్మడి జిల్లాలకు రావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ని ఖచ్చితంగా ప్రజలకు అందించాలని చెప్పి, అట్లాగే ఈ సంక్షోభంలో ప్రజలు కూడా అర్థం చేసుకొని మరి గ్యాస్ నిల్వలు, పెట్రోల్ నిల్వలని, డీజిల్ నిల్వలని మీరు ఉపయోగించుకొని సమస్య అయితే ఉంది, ఖచ్చితంగా సమస్య అయితే ఉంది. దీనికి అనుగుణంగా మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకోవాలి. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ కొరత అనేది అన్ని చోట్ల ఉంది. కాబట్టి దీన్ని మీరు ప్రజలు అర్థం చేసుకొని సమస్యను మీరు దాని కాలానుగుణంగా, దానికి అనుగుణంగా మీరు మీ యొక్క ప్రోగ్రామ్స్ని ప్లానింగ్ చేసుకోవాలని చెప్పి క్రాంతి కిరణం తరఫున మీ కాజీ హుసేన్. నమస్తే.